మనకి నెక్స్ట్ ప్రైస్ రేంజ్ వేరియంట్‌లోకి వెళ్ళిపోతే గనుక మీకు 15,000 నుంచి 20,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లోకి వెళ్ళిపోతే గనుక మీకు ఇందులో ఫస్ట్‌గా చూసుకోవాల్సిన సామ్సంగ్ గెలాక్సీ M31s అని చెప్పుకోవచ్చు. ఇది మనకిది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లేతో అయితే వస్తుంది. మీకు ఇది డిస్‌ప్లే పరంగా అయితే మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు సామ్సంగ్ మొబైల్స్ డిస్‌ప్లే గురించి అయితే చూసుకునే అవసరం లేదు. మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు. ప్లస్ మీకు ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా సూపర్‌గా అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఇందులో మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతుంది మీ మొబైల్. మీ M21తో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే మీకు M21లో 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయినా కానీ మీకు ఇందులో వచ్చేసి 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. M31sలో మీకు బెటర్ అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇంకా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మీకు గేమింగ్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. మీరు నార్మల్ యూజ్ మీన్స్ కెమెరా పరంగా తీసుకోవాలన్నా మీరు కెమెరా నుంచి బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. చాలా సూపర్గా అయితే ఉంది. కెమెరాలకి మీకు ఫ్రంట్ 4K క్వాలిటీ కూడా ఉంటుంది. మీన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 4K క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ షాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు బెటర్ సూపర్గా ఉంటుంది సింగిల్ షాట్ ఆప్షన్. అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అవ్వచ్చు. మీన్స్ బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరాకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. 4Kలో రికార్డ్ 4K మోడ్లో. అలాగే మీకు స్లో మోషన్, సింగిల్ టేక్ ఆప్షన్ అలాంటి సూపర్ ఫీచర్స్ అంటే కెమెరా గురించి. అలాగే డిస్ప్లే కూడా మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇది మనకి ప్రైస్ చూసుకుంటే కనుక మామూలుగా దీని ప్రైస్ 19,500 రూపాయలు అయితే ఉండేది. మనకి డిస్కౌంట్లో ₹1000 అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు. 18,499 రూపాయలు అయితే డిస్కౌంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కింద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మనకి సామ్సంగ్ గెలాక్సీ M31s మనకి 18,500 రూపాయలు ఉంది కాబట్టి మనకి డిస్కౌంట్ యాడ్ చేసుకుంటే కనుక 10% డిస్కౌంట్ 16,650 రూపాయలకి అయితే 16,650 నుంచి 16,500 రూపాయలతో ఇక్కడ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ HDFC కార్డు ఉంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అమెజాన్లో అయితే కనుక. ఇదే ప్రైస్ రేంజ్లో చూసుకుంటే కనుక మనకు పోకో ఎక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇలా పోకో ఎక్స్టీ కూడా మీకు బెటర్ చాయిస్ అవుతుంది. మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు 732G ప్రాసెసర్ కూడా మీకు గేమింగ్ కూడా కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేసుకోవచ్చు. మీరు 732G ప్రాసెసర్ కాబట్టి మీకు గేమింగ్ కూడా బెటర్ పర్ఫామ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కెమెరాస్ పరంగా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ 4 కెమెరాలు అయితే ఉంటాయి మీకు ఈ మొబైల్లో మనకి. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ మెయిన్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 5000 mAh అయితే బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకి ఇది. అలాగే నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఇది ప్రైస్ వేరియంట్ 64GB బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి నార్మల్గా 16,999 రూపాయలు అయితే ఉంది. మనకి ఇది రియల్మీ వెబ్సైట్లో సేల్ ఉంది రియల్మీ అంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో అయితే మనకి సేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి HDFC కార్డ్ SBI కార్డ్ మీద అయితే మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 10% డిస్కౌంట్ అయిన తర్వాత మీకు 15,300 రూపాయలు ఎంత మీకు 300 రూపాయలకి ఎంత వస్తుంది మీకు ఈ మొబైల్. మీకు 15,300 రూపాయలకి అయితే మీకు బెటర్ చాయిస్ అవుతుంది. మీకు ప్రాసెసర్ కూడా మీకు గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది. మీకు గేమింగ్ కూడా మీకు బెటర్గా అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు. మీరు గేమింగ్ కూడా బెటర్గా అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. మీకు బెటర్ చాయిస్ అవుతుంది ఈ మొబైల్ కూడా మీకు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ 7 Pro బెటర్ చాయిస్ అవుతుంది. మనకి ప్రాసెసర్ పరంగా చెక్ చేసుకున్నా కాబట్టి మనకు రియల్మీ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది మనకి. అలాగే కెమెరా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కానీ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే మనకి ఇందులో 4500 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్ మనకి. ఇది బెటర్ చాయిస్ అవుతుంది. ఇది బెటర్ చాయిస్ అవుతుంది గేమింగ్లో కానీ నార్మల్ యూజ్ కానీ బెటర్ చాయిస్ అవుతుంది. మీకు 7 Pro వేరే నేను 7 Pro సన్ కిస్డ్ లెదర్ గురించి చెప్పాను. మీకు సన్ కిస్డ్ లెదర్ అయితే మీకు సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు కొత్త లెదర్ ఫినిష్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. మీకు సూపర్గా అయితే ఉంటుంది సన్ కిస్డ్ లెదర్. మీకు లుక్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది సన్ కిస్డ్ లెదర్ మొబైల్ అయితే మీకు. సో అది చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ మీకు. దీన్ని నార్మల్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మీకు 19,999 రూపాయలు అయితే ఉంది. అంటే మీకు 20,000 రూపాయలు అయితే ఉంది. మీకు 10% ఇది realme.comలో సేల్కి అయితే ఉంది కాబట్టి మీకు జస్ట్ SBI కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో డిస్కౌంట్ అయ్యేసి 18,000 రూపాయలకి అయితే 18,000 రూపాయలకి అయితే సూపర్ ఫుల్గా అయితే ఉంటుంది. మీకు 18,000 రూపాయలకి అయితే వస్తుంది. 10% డిస్కౌంట్ యాడ్ చేసుకుంటే కానీ మీకు ఇది సూపర్ ఫోన్ అవుతుంది. మీకు కూడా 15,000 నుంచి 20,000 రూపాయల లోపు మీకు ఆల్రెడీ ఇది కూడా చూసుకోవచ్చు మీరు. నేను 3 రేంజెస్లో అయితే చెప్పాను. నార్మల్ యూస్, లైట్ గేమింగ్, హెవీ గేమింగ్ గురించి చెప్పాను. మీకు రియల్మీ
రియల్మీ 7 ప్రో కన్నా పోకో ఎక్స్ఎల్ మీకు ఇంకా బెటర్ గేమింగ్ చేసుకోవచ్చు మీరు. 730G ప్రాసెసర్ కాబట్టి 730G ప్రాసెసర్ కాబట్టి మీకు ఆ ప్రాసెసర్ కొద్దిగా హెవీ, కొద్దిగా స్కోర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మీకు. సో అందువల్ల మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది పోకో ఎక్స్ఎల్లో. మీకు రెండు గేమింగ్ కూడా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. మీకు సామ్సంగ్ గెలాక్సీ M31s మాత్రం అంత గేమింగ్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్, నార్మల్ యూజ్కి అయితే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనకు 20 నుంచి 25 వేల రూపాయల ప్రైస్ రేంజ్ చూసుకుంటే కనుక మనం ముందుగా సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే కనుక సామ్సంగ్ ప్రైస్ వేరియంట్ రేంజ్ అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M51 చెప్పుకోవచ్చు. మీకు ఓవరాల్గా సూపర్ ఫోన్ మీద గేమ్ కూడా ఇందులో బెటర్గా అయితే పర్ఫామ్ చేయొచ్చు మీకు. ఇది మనకు ప్రాసెసర్ విషయం చూసుకుంటే మనకి 730G ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. అలాగే మన కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ప్రొవైడ్ చేస్తాం. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు బెటర్ చాయిస్ అవుతుంది. కెమెరాలు కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది. సో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేస్తే కానీ మనకి సామ్సంగ్ ట్రేడ్ మార్క్ ఫీచర్స్ అనేవి మిస్ అవ్వలేదు. మీకు సామ్సంగ్ పే సపోర్ట్ కానీ, క్నాక్ సపోర్ట్ కానీ, అలాగే కెమెరాలో సింగిల్ టేక్ ఆప్షన్ కానీ అలాంటి ఫీచర్స్ అనేవి మనకి మిస్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అలా మనం M40లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేసినప్పుడు చూస్తే కనుక మనకి సింగిల్ టేక్ ఆప్షన్ మనకి 1 year 2.5 అప్డేట్ అనేది కానీ మనకి సింగిల్ టేక్ ఆప్షన్ అయితే రాలేదు. అలాగే సామ్సంగ్ ట్రేడ్ మార్క్ ఫీచర్స్ అనేవి మిస్ అయినాయి. ప్లస్ మనకి M51 చూసుకుని మనకి అటువంటి ఏం మిస్ అవ్వలేదు. మన నార్మల్ సామ్సంగ్ ఫోన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ యూస్ చేస్తే ఎట్లా ఉంటుందో అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేసినాయి కానీ. అలా మీకు డిస్ప్లే 6.5 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ సూపర్గా అయితే ఉంటుంది. కలర్స్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. డిస్ప్లే కలర్స్ కూడా మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకో. 7000 mAh బ్యాటరీ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా సూపర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది మీకు 7000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఇది కూడా బెటర్ చాయిస్ అవుతుంది. దీని ప్రైస్ వేరియంట్ చూసుకుంటే మనకి 28,999 రూపాయలు అయితే లాంచ్ చేశారు. మనకి దీని ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ హైయర్ అండ్ వేరియంట్ మనకి మనకి దీని ప్రైస్ చూసుకుంటే 22,999 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 22,999 రూపాయలు. మనకి ఇదే సేల్ మనకి అమెజాన్లో ఇది అవైలబిలిటీ ఉంది. అమెజాన్ రెడ్డినెం ఫెస్టివల్ సేల్లో మనకి HDFC కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10% డిస్కౌంట్ యాడ్ చేసుకుంటే కానీ మనకి 20,250 రూపాయలకి అయితే లభిస్తుంది. మనకి ఇది నార్మల్ ప్రైస్ చెప్పాను మీకు ఇందాక. నార్మల్ ప్రైస్ చేసి 22,499 రూపాయలు. అలాగే మనకి అమెజాన్ రెడ్డినెం సేల్లో కాబట్టి మీకు HDFC కార్డు యూజ్ చేసుకుంటే కనుక 20,250 రూపాయల వరకు మొబైల్ అయితే మీకు 20,000 రూపాయలకి మొబైల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ డీల్ అయితే మిస్ అవ్వద్దు. అలాగే నెక్స్ట్ ఇంకా ఇదే ప్రైస్ రేంజ్లో చూసుకుంటే ఇంకొక మనకి మంచి మొబైల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బెస్ట్ చాయిస్ అవుతుంది మనకి రెడ్మీ K20 Pro. మీకు ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. రిలీజ్ అయ్యే ఛానల్ అయినా కానీ మీకు ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే మనకి 855+ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 48 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా కూడా వస్తుంది. మీకు ఫుల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మీకు 855+ ప్రాసెసర్ మీకు 850+కి అంత డిఫరెన్స్ అనేవి ఉంటే ఏముండదు. స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది 850+కి. దీనికి అంత చేంజ్ అనేది మీకు గేమింగ్ సూపర్ పర్ఫామ్ చేసుకోవచ్చు. మీకు ఇది 23,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనుకుంటే ఫ్లిప్కార్ట్లో. 22,999 రూపాయలకి అయితే ఫ్లిప్కార్ట్ అయితే లభిస్తుంది మనకి. ఇది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ప్రస్తుతానికి కూడా మీకు బెటర్ చాయిస్ అవుతుంది. 855 ప్రాసెసర్ కాబట్టి మీకు సూపర్ ఫుల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగుంటుంది. కెమెరా క్వాలిటీ కూడా మీకు సూపర్గా అయితే ఉంటుంది మీకు. మనకి ఫ్లిప్కార్ట్లో సేల్గా ఉంది. మనకి SBI కార్డ్ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు 10% డిస్కౌంట్ వస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తే కనుక మీకు 20,000 రూపాయలకి అయితే మొబైల్ వస్తుంది. మీకు జస్ట్ 20,000 రూపీస్కి మొబైల్ అయితే వస్తుంది. మీకు సూపర్ ఫుల్గా ఉంటుంది. మీకు ఇంకా సూపర్ మొబైల్ మీకు 20,000 రూపాయల కన్నా 20,000 రూపాయలకి మీకు రెడ్మీ K20 Pro బెస్ట్ వస్తుంది. ప్లస్ మీకు 20,000 రూపాయల మొబైల్ కావాలనుకుంటే కనుక మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. 20,000 రూపాయల మొబైల్ కావాలనుకుంటే కనుక మీకు LG G8 ఇంకా బెటర్ ఆప్షన్ అయితే మీకు డ్యూయల్ డిస్ప్లేస్ కూడా ఉంటాయి మీకు. సో డ్యూయల్ డిస్ప్లేస్ ఉంటే మనకి అది సేల్లోకి వస్తుంది. మీరు కొనుక్కునే బెటర్ లక్ మీకు ఇంకే మొబైల్ చూస్ చేసుకునే అవసరం కూడా ఉండదు. మీకు 20,000 రూపాయల మొబైల్లో ఆ మొబైల్ LG G8 డ్యూయల్ స్క్రీన్ మొబైల్స్ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. 20,000 రూపాయలు 70,000 రూపాయల ఫోన్ 20,000 రూపాయలు తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ఆ సేల్కి వస్తే కానీ మీకు కొనుక్కుంటే మీకు ఇంకో ఆప్షన్ అయితే చూస్ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో లేకపోతే కనుక నేను ఇందాక చెప్పిన 20,000 రూపాయల మొబైల్ అయితే చూస్ చేయడం మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అది నాకు చెప్పడం మర్చిపోయింది సార్, సారీ. మీకు ఇది చూసుకుంటే కనుక నెక్స్ట్ 20,000 నుంచి 30,000 రూపాయలకి వెళ్తే కానీ మీకు IQ బెటర్ ఆప్షన్ ఉంటుంది. మీకు అన్నిటికన్నా IQ అయితే నాకు బాగా నచ్చింది ఈ రేంజ్లో. అందుకని నేను సింగిల్ మొబైల్ చెప్తున్నాను. మీకు సింగిల్ కెమెరా స్పెసిఫికేషన్స్ కానీ ప్రాసెసర్ కానీ మీకు రెండింటికి సూపర్ ఫుల్గా యూజ్
అవుతుంది మనకి. 26,999 రూపాయలు ఎంతో ఉంది మనకి మొబైల్. మనకి చూసుకునే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది, 865 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేసి మీకు కెమెరా క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా మీకు సూపర్గా అయితే ఉంటుంది. మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మనకి ప్రైస్ వేయడం నాకు తెలిసి 26,999 రూపాయలు అయితే ఉంది. మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది. ఎస్బీఐ కార్డ్ 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తే 10% డిస్కౌంట్ కలిపితే కనుక మనకి సారీ ఫ్రెండ్స్, నేను ఇందాక ప్రైస్ అయితే నేను 10% డిస్కౌంట్ యాడ్ చేసి చెప్పేసాను. మీకు మీన్స్ 26,999 రూపాయలకి అయితే డిస్కౌంట్ 10% డిస్కౌంట్ కలిపితే లభిస్తుంది మనకి ఐక్యూ మొబైల్. అదే మనకి నార్మల్గా ప్రైస్ చూసుకుంటే 29,990 రూపాయలు అయితే ఉంది. మనకి 10% డిస్కౌంట్ ఎస్బీఐ కార్డ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మీకు 20,000 రూపాయలు ఇది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇంకా మనకి 30,000 to 50,000 రూపీస్కి వెళ్ళిపోతే మీకు ఐఫోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఐఫోన్ మనకి 49,990 రూపాయలకు 50,000 రూపాయలు తక్కువ, 50 రూపాయల లోపే వస్తుంది. మనకి ఐఫోన్ 11 అయితే 50,000 రూపాయలు తక్కువలోకి అయితే వస్తుంది మనకి అమెజాన్ గ్రాండ్ ఫెస్టివల్ సేల్లో. మీకు అది బెటర్ చాయిస్ అవుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి కార్డ్ 10% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు 48,000 47,000 రూపాయలకి అయితే మొబైల్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోండి ఐఫోన్ iOS లవర్స్కి అయితే. అలాగే నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక మనకి ఇంకా గేమింగ్ ఎక్కువ పర్ఫామ్ చేయాలనుకున్న వాళ్ళకి ROG 3 మొబైల్, ఆసస్ ROG 3 మొబైల్ మీకు ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. ROG 3 మొబైల్ కాబట్టి మీకు గేమింగ్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. 865 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. మనకి 50,000 నుంచి 50,000 రూపాయల లోపల మీకు కెమెరా కూడా మీకు కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే మీకు ఇంకా S20 ప్లస్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అయితే పెట్టారు. ROG 3 కూడా ఫ్లిప్కార్ట్లోనే ఉంది. అలాగే మనకి S20 ప్లస్ మీద ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి 50,000 రూపాయలకి వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు. సామ్సంగ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళైతే మీకు నార్మల్ మొబైల్ కావాలనుకున్న హై ఫీచర్స్ మీన్స్ S20 ప్లస్ మీకు కాబట్టి మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు దాదాపు S20 అల్ట్రా దగ్గర కంట్రోల్ ఉంటుంది. మీకు ఫీచర్స్ మీకు కెమెరా క్వాలిటీ సూపర్గా ఉండాలి మీకు అనుకుంటే కనుక S20 ప్లస్ కన్ఫర్మ్గా అయితే మిస్ చేసుకోండి. కెమెరా పరంగా అయితే చూసుకున్నా మీరు గేమింగ్ పరంగా చూసుకుని కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే 865 ప్లస్ ప్రాసెసర్ అంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే 865 ప్లస్తో పోల్చలేము మనం. సో మీకు S20 ప్లస్ తీసుకోవడం ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు అక్కడ. అలాగే ఇంకా OnePlus 8 5G కూడా తీసుకోవడం మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. మనకు OnePlus 5T కూడా 5G OnePlus 8 5G మీకు అమెజాన్ అయితే లభిస్తుంది. మీకు ప్రైస్ స్టార్టింగ్ 39,000 నుంచి 40,000 39,999 రూపాయలు అయితే ఉంది. బేస్ వేరియంట్ మీకు 10% డిస్కౌంట్ యాడ్ చేసుకుని 37,000 38,000 రూపాయలకి అయితే లభించవచ్చు ఈ మొబైల్. అది మీకు 50,000 రూపాయల దాకా కూడా ఉంది. మీకు బేస్ వేరియంట్స్ బయట అయితే మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫ్లాగ్షిప్ మీన్స్ 30,000 నుంచి 50,000 రూపాయలు ఎక్కువ స్పెక్స్ అయితే చెప్పలేదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారని మీరు. సో అందుకని మీకు ఈజీగా సింపుల్గా చెప్పాను. మీకు గేమింగ్ కావాలనుకున్న వాళ్ళు అయితే ROG 3 తీసుకోవడం బెటర్ ఆప్షన్. మీకు కెమెరా బాగుండాలనుకున్న వాళ్ళు అయితే మీరు సామ్సంగ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ 50,000 రూపాయలు దొరికితే కనుక మీకు ఐఫోన్ బాగా ఇష్టం అనుకున్న వాళ్ళు ఐఫోన్ కావాలనుకున్న వాళ్ళు అయితే 50,000 రూపాయలు ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. అలాగే ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే OnePlus 1 UI Oxygen OS లవర్స్ అయితే Oxygen OS బాగా ఇష్టం అనుకుంటే మీకు Oxygen OS కూడా తీసుకోవచ్చు. ఇది కూడా గేమింగ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. OnePlus 8 5G మోడల్ కావాలనుకుంటే OnePlus తీసుకోవచ్చు. మీకు చెప్పాను కదా మీకు అన్ని కేటగరీస్ అయితే చేసి చెప్పాను మీకు. మీన్స్ నార్మల్ యూజర్స్కి ఒక ఫోన్, లైట్ గేమర్స్కి ఒక ఫోన్, అలాగే హెవీ గేమర్స్కి ఒక ఫోన్, అలాగే ప్రతి కేటగిరీలో గురించి అయితే చెప్పాను మీకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు. పక్కన ఉన్న గంట సమయంలో వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. See you in the next video friends. Thank you for watching.